కేంద్రానికి డబ్బులు కుమ్మేస్తున్నారు ఓ రకంగా చెప్పాలంటే హైవేస్కి కేంద్ర ప్రభుత్వం. తాజాగా రాష్ట్రంలో జాతీయ రహదారులకు మహర్దశ పట్టబోతుంది. పలు హైవేలను 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలుగా మరికొన్ని 4 వరుసలుగా విస్తరించింది. కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి శాఖ మోర్తు భారీగా నిధులు మంజూరు చేసింది. 457 కిలోమీటర్ల హైవేల పనులకి ఏకంగా 12,152 కోట్ల రూపాయలతో 25 వార్షిక ప్రణాళికను ప్రకటించింది. వీటిలో సుదీర్ఘకాలం నుంచి విస్తరణ కోసం ఎదురు చూస్తున్న హైవేలు, వంతెనలు, రైల్వే క్రాసింగ్స్ వద్ద ఆర్ఓబీలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ మోక్షం కలిగినట్టయింది. కృష్ణా జిల్లా పెడ నుంచి గుడివాడ, హనుమాన్ జంక్షన్, నూజివీడు, విశ్వన్నపేట మీదుగా ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురం వరకు ఉన్న జాతీయ రహదారి 216Hని 4,245 కోట్లతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కత్తిపూడి, ఒంగోలు హైవేలో పెడన వద్ద మొదలై ఇబ్రహీంపట్నం, జగదల్పూర్ హైవేలో లక్ష్మీపురం దగ్గర కలుస్తుంది. మొత్తం 118 కిలోమీటర్లు. అయితే పామర్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో దిగమర్రు వరకు ఉన్న హైవే 165లో ఆక్వీడ్ నుంచి దిగమర్రు మధ్య 45 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం చెప్పారు. దీనికి 2,500 కోట్లు కేటాయించారు. కడప జిల్లాలో ముద్దనూరు నుంచి కడప వరకు ఉన్న NH 716లో 48 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించబోతున్నారు. దీనికి 1182 కోట్లు కేటాయించారు. సత్యసాయి జిల్లాలోని ముదిగొబ్బ నుంచి కదిరి వరకు 22 కిలోమీటర్ల హైవే 4 వరుసలుగా విస్తరణకి 428 కోట్లు కేటాయించారు. మచిలీపట్నం నుంచి పోర్టు వరకు ఉన్న 8 కిలోమీటర్ల రహదారి 4 వరుసలుగా విస్తరణకు 584 కోట్లు కేటాయిస్తే ఈ మార్గాన్ని 6 వరుసలుగా విస్తరణకు పరిశీలించాలని కేంద్రం సూచించింది. కడప రాయచోటి హైవేలో గొవ్వల చెరువు ఘాటు కష్టాలు తీర్చేందుకు అక్కడ 8 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారితో కూడిన సొరంగ నిర్మాణానికి 920 కోట్లు కేటాయించారు. ఇకపోతే అమలాపురం నుంచి రావులపాలెం వరకు 7 మీటర్ల వెడల్పుతో ఉన్న 32 కిలోమీటర్ల హైవేని 10 మీటర్ల వెడల్పుతో విస్తరించేందుకు 735 కోట్లు వెచ్చించబోతున్నారు. జీలుగుమిల్లి, కొవ్వూరు హైవేలో 86 కిలోమీటర్లు ఉంటాయి. ఇందులో ఇప్పటికే 40 కిలోమీటర్లు 2 వరుసలుగా విస్తరణ చేపట్టారు. ఇందులో మిగిలిన 46 కిలోమీటర్ల విస్తరణకి 495 కోట్లు కేటాయించారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల వరకు ఉన్న హైవే 167Kలో నంద్యాల జిల్లా పరిధిలో నల్లకాల్వ, వెలుగోడు మధ్య 17 కిలోమీటర్లు 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలుగా విస్తరించబోతున్నారు. దీనికి 400 కోట్లు వెచ్చిస్తారు. ఎమ్మిగనూరు వద్ద 225 కోట్లతో 9 కిలోమీటర్ల బైపాస్ నిర్మించబోతున్నారు. బాపట్ల జిల్లా గోడవల్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జికి 21 కోట్లు, పల్లెకోన దగ్గర వంతెనకు 4 కోట్లు, సత్యసాయి జిల్లా ముదిగొబ్బ దగ్గర రైల్వే గేట్ ఉన్న చోట వంతెన నిర్మాణానికి 50 కోట్లు, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రణాళికలో చేర్చిన ప్రాజెక్టులు మార్చి 31 లోపు DPRలు ఇవ్వమని చెప్పేసి అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది.